మహిళలను అలో చేయకుండా అంటే వాళ్ళను బహిష్కరించి ఢిల్లీలో జరిగినటువంటి ఒక మీడియా సమావేశం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు కారణమవుతూ ఉంది. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అక్కడ తాలిబాన్లు పరిపాలిస్తూ ఉన్నారు కదా! అక్కడికి సంబంధించిన ఒక మినిస్టర్ భారతదేశంలో పర్యటిస్తుండడం ఫస్ట్ టైం. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాకి తాను ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మన విదేశాంగ మంత్రిని కూడా కలిసి చర్చించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో ఆయన ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందరికీ తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్లో మహిళలను ఎంత దారుణంగా చూస్తూ ఉన్నారో. అక్కడ మహిళలకు స్వేచ్ఛగత పక్కన పెట్టండి, చదువుకోవడానికి హక్కు లేదు. అక్కడ యూనివర్సిటీలలో మహిళలు రాసిన పుస్తకాలను కూడా నిషేధించారు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మహిళలకు అక్కడ. సో మరి అటువంటి పాలన చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చి ఢిల్లీలో మీడియా సమావేశం, ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి అసలు మహిళలను లోనికి రానిలేదు. అసలు మహిళలకు ఇన్విటేషన్లే పంపలేదు. ఓన్లీ పురుష జర్నలిస్టులనే పిలిపించారు. దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు. ఇది ఒక అవమానం అంటూ ప్రియాంక గాంధీ గారు ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, ఇంత దారుణమైన ప్రవర్తన ఏంటి, మహిళల్ని ఈ విధంగా చేయడం ఏంటి, కేంద్రం సమాధానం చెప్పాలి అని. ఒక ప్రియాంక గాంధీ గారు లాంటి వాళ్ళే కాదు, చాలామంది దీని మీద తీవ్రంగా స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది. సో దీని మీద కేంద్రం నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం కేంద్రం ఆధీనంలో ఉండదని, అక్కడ ఎవరు మీడియా సమావేశానికి రావాలి అన్నది ఆ ఆఫ్ఘనిస్తాన్ ఆ కాన్సులేటే నిర్ణయం తీసుకుంటారు అని, వాళ్ళ నిర్ణయం ఇది మహిళలను లోపలికి రానికూడదు, నిషేధించాలి అని చెప్పి దానికి కేంద్రానికి ఏమీ సంబంధం లేదు అంటూ కేంద్రం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దీని మీద కూడా రకరకాల చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి పి చిదంబరం లాంటి వాళ్ళు అయితే కనీసం అక్కడ అందరూ పురుషులు వెళ్ళినప్పుడు మహిళలకు అవకాశం లేని చోట మేము ఉండము అని చెప్పి వాళ్ళైనా నిషేధించి రావాలి కదా, ఆ మీడియా సమావేశం ఎందుకు కంటిన్యూ చేశారు? నిరసన వ్యక్తం చేసి నిషేధించి ఉండింటే భారతదేశ గౌరవం పెరిగేది కదా అని చెప్పి తాను ఒక ట్వీట్ చేశారు. బట్ ఏ విధంగా చూసినా భారతదేశ రాజధానిలో మహిళలను నిషేధించి పక్క దేశ మినిస్టర్ ఒక మీడియా సమావేశం నిర్వహించడం నిజంగానే ఎబ్బెట్టుగానే ఉండలే. అవును, వెళ్ళిన పురుష జర్నలిస్టులు నిషేధించి వచ్చింటే మన గౌరవంగానే బ్రహ్మాండంగా ఉండేది. బట్ ఇదైతే అంతర్జాతీయంగా కూడా ఒక చర్చకు కారణమవుతుంది.